బుల్లితెరైనా వెండితెరైనా అందులో నటించే నటీనటులకి మనకి ఎంతో సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళతో మాట్లాడటం, కనీసం నేరుగా చూడం కూడా. కానీ వాళ్ళంటే ఏదో తెలియని అభిమానం ఏర్పడుతుంది. అదే మరి బుల్లితెరన్నా వెండితెరన్నా అంత క్రేజ్ ఉండబట్టే వాళ్ళకి మనం అభిమానులుగా మారిపోతున్నాం. ఇక విషయానికి వస్తే వాళ్ళలో ఎవరైనా సరే మనకి దూరమైనా లేకపోతే చనిపోయినట్టు తెలిసినా కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది. మన కుటుంబ సభ్యులు, మన సన్నిహితులు మనకి దూరమైనంత అంత మరణ బాధ తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే ఇప్పుడు మరొక నటి హఠాత్ మరణం చెందింది. ముఖ్యంగా ప్రమాదవశాత్తు చనిపోయింది ఆమె. ఈమె పేరు ప్రియా బెహ్రా. కానీ ఈమె స్క్రీన్ నేమ్ అంటే నటిగా మారిన తర్వాత ఈ అమ్మాయి నిఖితాని మార్చుకుంది. ఈ అమ్మాయి ఒరిస్సాలోని టీవీలోను అలాగే రియాలిటీ షోస్లోనూ మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి. అయితే త్వరలో బిగ్ బాస్కి కూడా వెళ్ళబోతోంది అని సమాచారం. అయితే ఈ అమ్మాయి కేవలం ఒరిస్సాలోనే కాదండి, ఇప్పుడు తెలుగులో తీస్తున్న కొన్ని సీరియల్స్లో కూడా తిను మెయిన్ లీడ్ రోల్గా కూడా బుక్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి పాపం ప్రమాదవశాత్తు ఒక సంఘటన జరిగింది. తను ఒరిస్సాలోనే తన తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లికి సహాయం చేస్తూ బట్టలు ఆరేద్దామని టెర్రస్ పైకి వెళ్ళిన ఈమెకి టెర్రస్ నుంచి కింద పడడం, అక్కడ తలకు తీవ్రంగా గాయం అవ్వటం, వెంటనే అక్కడ తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రావటం, తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తున్న సమయంలో తను మృతి చెందటం. అయితే తలకి నేరుగా తగలడం వల్ల అక్కడ తనకి తీవ్రమైన రక్తస్రావం అవడంతో తను చనిపోయినట్టు డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే తినకి 1 సంవత్సరాల క్రితమే తన కోస్టార్ అయిన అంటే తన సహనటుడైన వ్యక్తితో పెళ్లి చేసుకుంది. 6 నెలల పాప కూడా ఉంది. అయితే పాపతో పాటు తను కూడా వచ్చి తన తల్లికి సహాయం చేద్దాం అనుకుంది ఈ యాక్టర్ నిఖిత. అయితే ఇట్లాగా చనిపోవటం నిజంగా దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని తన తల్లిదండ్రులు అలాగే భర్త కుప్పకూలారు. ఇక విషయానికి వస్తే పోలీసులు మాత్రం దీన్ని దర్యాప్తులోకి తీసుకుంటున్నారు. అసలు టెర్రస్ పైన తనంతటా తానే పడిపోయిందా లేకపోతే ఏదైనా కారణం చేత పడిపోయిందా అనే విషయాల్ని చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయి ఎన్నో రకాల ఒడిస్సా సీరియల్స్లోను రియాలిటీ షోస్లోను అంతేకాకుండా కొన్ని మంచి సినిమాలో సపోర్టింగ్ యాక్టర్గాను చేసింది. అయితే ఇక ఒరిస్సాలోని బిగ్ బాస్ పెడుతుంటే దానిలో కూడా వెళ్దామని ఎంతోగానో ప్రయత్నించి సెలెక్ట్ అయింది కూడా ఈ అమ్మాయి. ఇక తర్వాత కొన్ని తెలుగు సీరియల్స్లో కూడా నటిస్తోందన్న సమాచారం వచ్చింది. చూసారా అండి, 6 నెలల పాపని నిర్దాక్షిణ్యంగా ఆ దేవుడు ఎంత అన్యాయం చేసేశాడో. మరి మీరు కూడా తనకి ఏదైనా చెప్పాలి, తన ఆత్మకి శాంతి చేకూరాలి అనుకుంటే RIP అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.